ఒబెసిటీ ఒబెసిటీ అనేది ఈ మధ్యలో అయితే మనం కామన్గా వింటున్నామండి. ప్రపంచ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది ఒబెసిటీ సమస్యతో బాధపడుతున్నాయని లెక్కలైతే చెప్తున్నాయి. ఒబెసిటీ అంటే నార్మల్ ఐడియల్ వెయిట్ కంటే ఒక 10 కిలోలు ఎక్కువగా ఉన్నారనుకోండి, దాన్ని ఒబెసిటీ ఊబకాయం అంటారండి. ఒకవేళ మన ఐడియల్ వెయిట్ కంటే ఒకవేళ 25 కిలోలు ఎక్కువగా ఉన్నారనుకోండి, దాన్ని మార్బడీ ఒబెసిటీ అని అయితే అంటారు. ఊబకాయం అంటే మన శరీరంలో అవసరానికి మించి కొవ్వు పెరగడం అన్నమాట. ఊబకాయం అనేది ఆరోగ్యానికి అయితే ప్రమాదకరం అండి. ఎందుకు అంటే ఊబకాయం వలన మధుమేహం, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నమాట. వెళ్తే తల్లి వెనకాల పిల్లలు వెళ్ళినట్టు ఒబెసిటీతో అయితే జబ్బులన్నీ ముడిపడి ఉంటాయండి. ఒబెసిటీకి కారణాలండి: మోతాదుకి మించి తినడం, తినవలసిన దానికన్నా అతిగా తినడము, లేదా సరైన వ్యాయామం లేకపోవడము. కొంతమందికి వారసత్వంగా కూడా ఒబెసిటీ అనే ప్రాబ్లం వచ్చి ఉంటుందండి. ఊబకాయం తగ్గించుకోవడానికి ఆహారంలో క్యాలరీలను తగ్గించి సరైన వ్యాయామం చేయడం కూడా ఉత్తమం. జెట్ స్పీడ్తో బరువు తగ్గేటి కూడా ఈ మధ్యలో చాలా వచ్చినాయండి. బట్ వాటితో ఏంది అంటే ఎంత స్పీడ్గా బరువు తగ్గుతారో అంత స్పీడ్గానే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉన్నది. ఈజీగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ప్రతిరోజు 2 పూటలే తినేలాగా ప్లాన్ అయితే వేసుకోవాలండి. ఉదయం లేచిన కానుండి మొదలు పెడితే 10 వరకు ఓన్లీ వాటర్ మీద మాత్రమే ఉండాలండి. ఆ వాటర్లో తేనె, నిమ్మరసం కూడా అవసరం లేదు. ఓన్లీ వాటర్ మాత్రమే త్రాగాలి. టీ, కాఫీలు, జ్యూసులు కూడా అవసరం లేదండి. 10 వరకు ఓన్లీ వాటర్తోనే ఉండేలా చూసుకోండి. అలా ఉదయం లేచిన కానుండి 10 వరకు కడుపును మార్చడం వలన నిల్వ ఉన్న కొవ్వు మాత్రమే కరిగిపోతూ ఉంటుందండి. మీరు ఒకవేళ వ్యాయామం చేసినా కూడా ఈజీగా కొవ్వు అయితే కరిగిపోతుంది. మీరు సాయంత్రం వ్యాయామం చేశారనుకోండి, అప్పుడు మీ బాడీ మొత్తం రిపేర్ క్లీనింగ్ అనే ప్రాసెస్లోనే ఉంటుంది. తిన్నది అరిగించుకోవడానికి సరిపోతుంది. నిల్వ ఉన్న కొవ్వు అనేది కరిగిపోదు. ఉదయం పూట మీరు ఏం తినకుండా ఓన్లీ వాటర్ మీదే ఉండి ఎక్సర్సైజ్ చేశారనుకోండి, ఎంత త్వరగా అంటే అంత త్వరగా కొవ్వు అనేది ఈజీగా కరిగిపోతుంది. ఉదయం 10 గంటలకు ఒకసారి వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగండి. వెజిటేబుల్ జ్యూస్ అంటే క్యారెట్, బీట్రూట్, టమాటా, కీర దోసకాయ అండి. 4 మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగండి. లేదు మీకు పైసలకు ఇబ్బంది ఉన్నది అనుకునే వాళ్ళు ఏదైనా ఒక సింగిల్ జ్యూస్ తాగొచ్చండి. అంటే టమాటో జ్యూస్ కావచ్చు, లేదా కీర జ్యూస్ కావచ్చు, లేకపోతే దోసకాయ సపరేట్గా ఒక జ్యూస్ చేసుకొని తాగొచ్చు. మీకు వీలైతే గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఇంకా అన్ని రోగాలకైతే పనిచేస్తుందండి. చాలా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఉదయం 11-12 గంటల మధ్యలో మొలకెత్తిన విత్తనాలను, పండ్లు తీసుకోండి. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఉప్పు, నూనె, చక్కెర, పొయ్యి మీద వండినవి ఏం తినకూడదండి. 3 రకాల మొలకలు అంటే పెసళ్ళు, బబ్బళ్ళు, శనగలు, వీలైతే అందులో 5 ఖర్జూరాలు వేసుకోండి. తేనె, నిమ్మరసం చల్లుకోండి. లేదు అంటే మీకు కారంగా ఉండాలి అంటే స్పైసీగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. అది మీ ఇష్టం అండి. జీలకర్ర పొడి కానీ లేకపోతే లవంగాల పొడి కానీ అలా కలుపుకొని తినొచ్చు. పండ్లు అండి, కంపల్సరీ 2-3 రకాల పండ్లు ఉండేలాగైతే చూసుకోండి. మీ వీలుని బట్టి మొలకలు, పండ్లు మాత్రమే తినాలి అండి. దీనివలన మీ బాడీకి కావాల్సిన న్యూట్రియంట్లు అనేది అందుతాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సూర్యాహారం మాత్రమే తీసుకోవాలి. 12 గంటల వరకు భోజనం కంప్లీట్ అయింది అనుకోండి, మళ్ళీ సాయంత్రం 4 వరకు ఓన్లీ వాటర్ మాత్రమే తాగాలి. మధ్యలో ఎలాంటి చిన్న ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదండి. చాక్లెట్, బిస్కెట్లు, స్నాక్స్ అట్లాంటివి కూడా ఏం తీసుకోవద్దు. 4-5 వరకు 5 గంటల నుండి 6 గంటల మధ్యలో ఒక జ్యూస్ అయితే తాగండి. అది మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తాగారనుకోండి, సాయంత్రం వచ్చేసి పండ్ల జ్యూస్ తాగొచ్చండి. ముఖ్యంగా విటమిన్ సి ఉన్న జ్యూసులు తాగితే మంచిది. ఆరెంజ్, బత్తాయి, విటమిన్ సి ఉన్న ఫ్రూట్స్ ఎప్పుడు కానీ డైరెక్ట్గా తినకూడదండి. పండ్లు అయితే పాడైపోతాయి. కంపల్సరీ జ్యూస్ చేసుకొని తాగాలి. మీకు నచ్చిన పండ్ల జ్యూస్ ఏదైనా చేసుకొని తాగొచ్చండి. బట్ జ్యూస్లో ఏంటంటే ఓన్లీ తేనె, నిమ్మరసం మాత్రమే కలుపుకోవాలి. బెల్లం మాత్రం కలుపుకోవద్దు. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలోనే భోజనం అయితే కంప్లీట్ అయితే చేసేయాలండి. అప్పుడు ఏంటంటే ఉదయం పూట లేవగానే మీరు
కొన్ని పుచ్చగింజల పప్పు, గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, కొన్ని బాదము, కిస్మిస్, జీడిపప్పు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టుకోండి. కొన్ని నానబెట్టుకొని ఈవినింగ్ అవైతే తినాలి అండి. 3 రకాల డ్రై ఫ్రూట్స్ను కొన్ని పండ్లు తిని మీ కడుపు నిండా పండ్లతో అయితే నింపండి. 7 గంటల వరకు అయితే భోజనం అయితే కంప్లీట్ కావాలండి. 7 మీరు నైట్ పడుకునే వరకు మళ్ళీ ఎలాంటి ఆహార పదార్థాలు అయితే తీసుకోకూడదు. ఓన్లీ వాటర్ మాత్రమే తాగాలి. ఈజీగా మీకు 4 వరకు మీకు నైటు ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు తిన్నారనుకోండి, నైట్ 10 వరకే అరిగిపోతుందండి. ఇక మీ బాడీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు తిన్నది అరిగిపోయింది అనుకోండి, ఇంకా మీ బాడీలో ఎక్స్ట్రాగా నిల్వ ఉన్న కొవ్వును రేపు ఉదయం 10 వరకు త్వరగా ఫాస్ట్గా కరిగించేస్తుంది అన్నమాట. విల్ పవర్, కంట్రోల్ పవర్ ఉంటేనే ఈ ఫుడ్ అయితే తినగలరండి. ఇవన్నీ తినడం చేయడం కష్టము అని మీరు అనుకున్నారనుకోండి, ప్రతిరోజు ఓన్లీ 2 పూటల భోజనం చేసేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఆ భోజనంలో మీకు ప్రోటీన్స్, న్యూట్రియన్స్, విటమిన్స్ ఉండేలాగైతే చూసుకోండి. ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. సరే అండి, మీరు ఈ విధంగా చేయడం కష్టం అనిపిస్తే ఉదయం పూట మీరు భోజనం మంచిగా కడుపు నిండుగా తినండి. మధ్యలో ఎలాంటి తినకుండా మళ్ళీ సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో భోజనం అయితే పూర్తి చేయండి. మధ్యలో ఎలాంటి వాటర్ కానీ అలాంటివి కానీ వాటర్ మాత్రమే తీసుకోండి. ఎలాంటి చిరుతిండ్లు తినకుండా కడుపును ఖాళీగా ఉంచండి. ఏదైనా సరే అండి, ఉదయం పూట మీరు భోజనం చేశారనుకోండి, సాయంత్రం పూట భోజనం చేయాలి. కడుపు నిండుగా తినండి. మీకు ఎంత తినాలనిపిస్తే అంత తినండి. 2 పూటలు మాత్రమే తినండి. అలా చేస్తే ఈజీగా అయితే బరువు అయితే తగ్గిపోతారు. మీకు అంటే ఉడికిన ఆహారమే తినాలనుకుంటే కంపల్సరీ ఆకుకూర పప్పు అయితే ఉండేలా చూసుకోండి. పుల్కాలు ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు ఆకుకూర పప్పును పుల్కాలు ఉండేలాగా అయితే చూసుకోండి. పెరుగు కూడా కంపల్సరీ ఉండేలా చూసుకోండి. మెయిన్ ఏంటంటే కడుపుని ఎంత ఖాళీగా ఉంచితే అంత నిల్వ ఉన్న కొవ్వు అయితే కరిగిపోతూ ఉంటుందండి. దాంతోపాటు మీ బాడీకి కూడా ప్రోటీన్స్ అనేది అందివ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ విధానం చేస్తే ఇంకా బెటర్ అండి. మీకు ఆ విధానం కష్టం అనిపిస్తే సెకండ్ విధానము ఫాలో కావాలి.